హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ మీ గ్రూప్ డి జాబ్ కి అప్లై చేసేటప్పుడు నాకు చాలా రకరకాల డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మా అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వట్లేదు. సో మనకు అప్లికేషన్ కూడా ఫిబ్రవరి 22 కంప్లీట్ అవుతుంది కాబట్టి సో చాలా డౌట్స్ అని చెప్పి మెసేజ్ అయితే చేయడం జరిగింది. సో ఆ డౌట్స్ వల్ల వచ్చేసరికల్లా ఫస్ట్ వచ్చేసరికల్లా ఆధార్ లింక్ అన్నమాట. చాలా మంది నన్ను అడిగింది ఇదే, ఆధార్ ఓటీపీ అంటే ఏందనేది, నెంబర్ రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్ అయితే రకరకాలుగా అడుగుతుంది. దాని గురించి నెక్స్ట్ వచ్చేసరికల్లా క్యాస్ట్ గురించి అనమాట. క్యాస్ట్ ఏది యూజ్ చేయాలి. థర్డ్ వచ్చేసరికల్లా ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం సార్, మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఏమైనా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ఏఎల్పికి, ఎన్టీపీసీకి, సో ఆర్ఆర్బి జేఈ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మేము అప్లై చేసాము, మళ్ళీ ఇప్పుడు మేము చేయాలా సార్ అని చెప్పేసి ఈ డౌట్స్ ఉన్నాయి. లాస్ట్ వచ్చేసరికల్లా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఎలా తీసుకోవాలి ఏంటి సార్ అని చెప్పి కూడా అడుగుతారు అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఆధార్కి సంబంధించి మనం చూద్దాం. చాలా మంది కూడా అడుగుతుంది ఏంటంటే, మీరు ఒకసారి సైట్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్ ఇదే అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకసారి కనుక వెళ్తే మీరు ఏదైనా సరే ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానీ సో వాటర్ రేట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ జోన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సికింద్రాబాద్ ఇక్కడ ఓపెన్ చేశాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, సికింద్రాబాద్ కానీ వాటర్ రేట్స్ మీకు ఇష్టమైనది ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ జోన్ కి అప్లై చేయాలనే దాని గురించి కూడా డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. రైట్, ఇక్కడ మనకు అప్లై అని చెప్పుకున్న దృష్టి సికింద్రాబాద్ ఆర్ఆర్బి అప్లై .gov.in అని చెప్పి డైరెక్ట్ గా మీరు ఇలా మీరు ఎంటర్ చేసినా సరే మీకైతే కంప్లీట్ గా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూపిస్తాను. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనమాట, లోడింగ్ లో ఉంది. అందుకే మీరు డిలే చేయకోకుండా వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా, రైట్. ఇగో ఇలా వస్తుంది సికింద్రాబాద్ సంబంధించి కదా. సో ఇక్కడికి వెళ్ళగానే మీరు ఇక్కడ చూడండి, సో కంప్లీట్ గా మీకు ఇక్కడ న్యూ అని ఉంటది అనమాట. సో అప్లై చేసుకునే దానికి సంబంధించి సో ఇదేమో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి అన్ని ఉంటాయి. ఇక్కడ మీకు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూసినా CN08/2024 level 1 లింక్ టు అప్లై ఫర్ వేరియస్ అని పోస్ట్ ఫర్ లెవెల్ 1 క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ వస్తుంది అనమాట. అయితే చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇగో ఇక్కడ అప్లై అని వచ్చింది చూసినా, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న వాళ్ళైతే అంటే మిగతా వాటికి అప్లై చేసుకోవాలి, డైరెక్ట్ లాగిన్ కొట్టుకోవాలి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెట్టారో ఇగో ఇక్కడ అప్లై అని కొట్టగానే వస్తుంది. ఇక్కడ అప్లై అని కొట్టగానే చూడండి, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్, కొత్తగా ఫ్రెష్ గా ఉన్న వాళ్ళకైతే క్రియేట్ అయిన అకౌంట్. దీనికి సంబంధించి ఎన్టీపీసీ అప్పుడు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఇది ఎవరికంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఎన్టీపీ ఇంతకుముందు అప్లై చేసుకున్నారు కదా, ఎన్టీపీసీ కానీ ఏఎల్పీ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ స్టెప్ దేనికి అప్లై చేసుకున్నా సరే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. లేదు ఫ్రెష్ గ్రూప్ డి కి అప్లై చేసుకున్న వాళ్ళకి క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకుని అయిపోతుంది. క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ an account for any CEN issued by RRB in 2024 are not required to register again. They should log in using the same username and password. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ సంబంధించింది కూడా మీ యొక్క మీరు ఎంటర్ చేసిన మెయిల్ కి అయితే రావడం జరుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అయ్యేంత వరకు అవే ఉండాలి, వాటికే మీకు పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఎవరైతే చేసుకోలేదో ఇక్కడ క్రియేట్ అని వస్తుంది చూసినావా, ఇది అనమాట. సో మనకి ఏంటంటే డేస్ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలా లోడింగ్ అయితే రావడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళైతే ఫ్రెష్ గా మీ యొక్క కంట్రీ ఏంటిది, ఓకేనా. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా యాడ్ చేయాలి. నేమ్ ఇష్యూ అని వస్తుంది కదా, సో ఇక్కడ చూడండి ఒకసారి పర్సనల్ ఇష్యూ నేమ్ చేంజ్ అనే దగ్గర చాలా మంది కూడా అదే అడుగుతారు అనమాట. సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది, ఓకేనా, నా నేమ్ అనేది చేంజ్ అయిపోయింది, నా పరిస్థితి ఏంది అని చెప్పి చాలా మంది అడుగుతారు. నేమ్ చేంజ్ అయినా గెజిటెడ్ తోటి ఇక్కడ మీకు ఉంటుంది అనమాట, క్లియర్ గా మెన్షన్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో యాజ్ రికార్డెడ్ ఇన్ మ్యాట్రికులేషన్ 10th క్లాస్ ఎలా ఉందో అలా అప్లై నేమ్ ఎంటర్ చేయండి. చేంజ్ యువర్ నేమ్, ఒకవేళ మీ నేమ్ కనుక చేంజ్ అయితే ఇక్కడ బాక్స్ ఎంటర్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, మీకు నేమ్ చేంజ్ కనుక అయితే అన్నిట్లో ఒకే నేమ్ ఉంటే అదే పెట్టండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి
సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అనుకోండి ఎస్ అని కొట్టాలి. అప్లికెంట్స్ మస్ట్ ప్రాసెస్ ఏ గెజెట్ నోటిఫికేషన్ ఆర్ రిలవెంట్ లీగల్ డాక్యుమెంటేషన్ ఫర్ నేమ్ చేంజ్ ఆన్ ఆర్ బిఫోర్ prior to the date of submission of online application and be prepared to present it upon request during the recruitment process. The same should be submitted at the time of date. ఓకేనా? సో నేమ్ కనుక చేంజ్ చేస్తే న్యూ చేంజ్ అయింది అని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారు, ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ అప్లై దగ్గర సో ఏమని ఎంటర్ చేస్తారు, ఆల్రెడీ లాగిన్ అనమాట, డైరెక్ట్ లాగిన్ చేసుకోవాలి. ఎవరైతే చేసుకోలేదు, నేను ఎన్టీపీసీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చెప్పాను అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. గ్రూప్ డి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై అని ఒకగానే వస్తుంది అనమాట. మీకు ఏది క్రియేట్ అయిన అకౌంట్ వస్తుంది, ఆల్రెడీ హ్యావ్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ లింక్ కూడా వస్తుంది అనమాట. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుంది, సార్ ఆధార్ లింక్ కూడా వస్తుంది సార్. పరిస్థితి ఏంటంటే మీ యొక్క ఆధార్ దానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. కానీ లింక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది కనుక చేయకపోతే మీకు ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళ ఎగ్జామ్ కూడా ఎలా వచ్చేది, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్లీగా క్లియర్ గా క్లారిటీ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది ఉంటది, మీ యొక్క ఆధార్ ని అప్డేట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ తోటి అప్డేట్ చేసుకోండి అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. కాబట్టి మొబైల్ నెంబర్ జస్ట్ ఒక 1 day అయిపోతుంది. నాకు తెలుసు 1 day or 2 days లో అయిపోతుంది. మాక్సిమం మీరు ఆధార్ సెంటర్ నియర్ మీ సేవకు కానీ ఎక్కడికైనా వెళ్తే మీ యొక్క ఆధార్ నెంబర్ కి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కనుక లింక్ చేసుకుంటే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇదే చాలా మంది డౌట్ కూడా, సార్ మేము ఓటీపీ ఎంటర్ చేయట్లేదు, మీకు ఎక్కడికి ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఆధార్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఎవరిది ఇచ్చో చెక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ కొత్త నెంబర్కి అప్లై చేసుకొని ఆ ఆధార్ మొబైల్ నెంబర్కి ఏదైతే మీరు యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. ఇక నెక్స్ట్ క్యాస్ట్ గురించి అయితే చాలా సార్లు చెప్పాను అనమాట. నేను ఈ ఇయర్ది 1 year బిఫోర్ తీసుకుంటే బెస్ట్. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే 1 year, ఎస్సీ ఎస్టీ అయినా ఎవరైనా సరే స్టేట్ ఫార్మేట్ అయినా ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అడిగిన క్వశ్చన్ చాలా మంది 10 సార్లు అడుగుతున్నారు. స్టేట్ ఫార్మేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత డీబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం నోటిఫికేషన్ మెన్షన్ చేసినది తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను డీటెయిల్ గా ఎలా అప్లై చేయాలి, సో ఎలా డైరెక్ట్ గా మాన్యువల్ గా మనం ఎలా తీసుకెళ్ళి అప్లై చేయాలనేది నేను అప్పుడు డీటెయిల్ గా చెప్తాను. స్టేట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ ఉండేటట్టు తీసుకోండి. మరి 2-3 years కాకుండా ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 April 1 నుంచి 2025 March 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా, మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన పని లేదు. ఇంక పోస్ట్ ప్రిఫరెన్స్ అంటారా, ఆల్రెడీ నేను దాని గురించి కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను, లేదా మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి కూడా చూడండి. ఓకేనా? సో ఆధార్ ఓటీపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీరు చేయకపోతే అప్లై చేసుకోవడానికి కూడా కుదరదు. ఒకవేళ మీరు మర్చిపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ చెప్పగానే మీకున్న ప్రెసెంట్ నెంబర్ లింక్ చేయమన్నా కూడా చేస్తాం. విత్ ఇన్ 1 or 2 days లో అవుతుంది. ఇంకో ఎండింగ్ ఆల్మోస్ట్ ఐ థింక్ February 22 అనుకుంటా లాస్ట్ డేట్, సబ్జెక్ట్ కరెక్ట్ ఏదైనా రాంగ్ అయితే. సో 22-20 అంటే మీరు లెస్ దాన్ ఇప్పుడే ఈ 15th లోపే, February 15th లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఆధార్ ఓటీపీ ఖచ్చితంగా మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ మీ ఫాదర్ది కానీ, మీ మదర్ది కానీ, మీ బ్రదర్ది కానీ, అప్పుడు మీ యొక్క ఆధార్కి ఏది లింక్ ఉందో మీరు నియర్ గా మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళని చెప్తారు. ఇంకా 2-3 నెంబర్లు చెప్తే వాళ్ళు ఈ నెంబర్ ఆ నెంబర్ కాదని చెప్తారు. బట్ ఖచ్చితంగా ఆధార్ అనేది ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఎగ్జామినేషన్ కూడా అలౌ చేయరు, బయోమెట్రిక్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు ఇష్యూ వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ మీకు తమ్మ ఏమన్నా పోతే వాళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ప్రెసెంట్ గా అయితే ఆధార్ ఓటీపీ అయితే వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇది మీకు మేజర్ డౌట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి, అప్లై గురించి, పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీ యొక్క పర్సంటేజ్ ఎంటర్ చేయగానే మీరు హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, విహెచ్ఆ సంథింగ్ ఉంటుంది కదా ఎలిజిబిలిటీ, దాన్ని బట్టే మీకు పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉన్నారా లేదంటే ఆటోమేటిక్ గా వస్తుంది. అవి చూసి అనేది మీరు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. మీరు ఎవరైనా సరే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ రైల్వే ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉంటాయి, మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ప్లే స్టోర్ నుంచి మీరు కిరణ్ స్టడీస్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డెమో వీడియోస్, డెమో మాక్ టెస్ట్ చూసి తర్వాత మీకు నచ్చింది తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ ఇంపార్టెంట్,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, మాక్ టెస్ట్ ఇంపార్టెంట్. ఏ జాబ్ క్రాక్ చేయాలని సరే ఈ 3 మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మీకు రైల్వే క్రాక్ చేయాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పీ కానీ ఆర్ఆర్బీ జేఈ కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ క్లాసెస్ కంప్లీట్ పీడిఎఫ్ ఫైల్స్ మాక్ టెస్ట్లు అన్ని కూడా మన కెరీర్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా సో యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ప్లే స్టోర్కి వెళ్ళి కెరీర్ స్టడీస్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.